మన రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అన్న దగ్గర కంపల్సరీగా ఒక్కసారి కలిసి ఎందుకంటే హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డక్కన్ చాయ్ అంట మిస్టర్ బచ్చన్ ఆడియో లాంచ్కి వచ్చాము. అన్న ఆడియో లాంచ్లో డక్కన్ చాయ్ పెట్టారనమాట బ్రాంచ్. ఎక్కడ తీసుకున్నారు అది అక్కడెక్కడో బయట కూడా కాదు, స్టేజ్ దగ్గరే. నేను చూపిస్తాను, వీడియో చూడండి. నేను బ్యాక్గ్రౌండ్ వీడియో చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇంకా ఈవినింగ్ ఇంకా జనాలు ఎవరు రాలేదు, ఇంకా స్టార్టింగ్ అనమాట. ఇంకా జనాలంతా ఫుల్ ఫీల్ అయ్యేది ఉంది. మన ఇంకా రవితేజ గారు అందరూ వచ్చేది ఉంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా మొత్తం ఫుల్ వీడియో పెడతారు చూడండి. ఇదిగోండి డక్కన్ చాయ్. వాళ్ళందరూ వచ్చిన తర్వాత లైటింగ్ అంతా వెలుగుతుంది. అక్కడ కాసింగ్ గార్డెన్ ఇన్వైట్ చేసినాడు అన్న. వాళ్ళ కాసింగ్ గార్డెన్ బావ. ఈ డక్కన్ చాయ్ ఆ స్టేజ్ దగ్గరే తీసుకున్నారనమాట వాళ్ళు. డక్కన్ చాయ్ ఇది బ్రాంచెస్ మనకు చాలా ఉంటాయి. చాలా బ్రాంచెస్లో అన్న మెయిన్ బ్రాంచ్ ఎక్కడో నేను చెప్తాను. ఇది చూడండి డక్కన్ చాయ్. ఇక్కడ అన్న వాళ్ళని ఇన్వైట్ చేశారన్నమాట. చూసారు కదా, అన్నని ఇన్వైట్ చేశారన్న. అది వీని వల్ల దగ్గర రారా, వీని వల్ల వీడు మనకు ఫోన్ చేయకపోతే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడిని కూడా కాదు. వీడు ఫోన్ చేసి అన్న ఇక్కడ మన మిస్టర్ బచ్చన్ ఆడియో లాంచ్ జరుగుతుంది, కంపల్సరీ రావాలి అని చెప్పినందుకు అది చూడండి. సాయంత్రం 6 అవుతుంది, మొత్తం చీకటి పడిపోయింది. ఈ టైంలో నేను వచ్చాను అనమాట. ఇంకా హీరోలు వాళ్ళు ఎవరు రాలేదు. చూద్దాం, కుదిరితే దగ్గర పోయి వీడియో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అన్న డక్కన్ చాయ్ బ్రాంచ్ అనమాట. అన్నది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మన కర్నూలులో వచ్చేసి ఇక్కడ మన నంద్యాల చెక్ పోస్ట్లో జోలాపురం రోడ్లో ఉంది అన్నది. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. అక్కడ మన సైడ్ నంద్యాల చెక్ పోస్ట్లో ఎవరైనా ఉంటే వెళ్ళి టీ తాగండి. ఏది బ్రాంచ్ అంటే మనది మిస్టర్ బచ్చన్ అని చెప్పండి, అంతే, ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారంటే అందరికి టీ ఫ్రీ అన్న మీ తరపు నుంచి ఖచ్చితంగా. ఈరోజు మన ఆడియో లాంచ్ జరుగుతుంది కదా, ఈరోజు ఎవరైనా రండి. ఈరోజు మనకి ఆడియో లాంచ్ జరుగుతుంది, ఆడియో లాంచ్కి రండి. రాత్రి 10-11 వరకు జరుగుతుంది. అందరికి టీ ఫ్రీ, ఇక్కడికి రండి. ఒకవేళ ఇప్పుడు మిస్ అయ్యిందా, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ జరుగుతుంది, మళ్ళీ మన బ్రాంచ్ పెడతాం కదా, అన్న వాళ్ళు డక్కన్ చాయ్ వాళ్ళు పెడతారు. మన సబ్స్క్రైబర్స్ కదా ఖచ్చితంగా టీ ఫ్రీ ఇస్తాడు. ఏమన్నా ఖచ్చితంగా మన బ్రాంచ్ మన నంద్యాల చెక్ పోస్ట్లో జోలాపురం రోడ్లో ఎవరైనా మన వాళ్ళు వస్తే ఖచ్చితంగా మన వాళ్ళకి కొంచెం ఆఫర్ ఇవ్వండి. ఖచ్చితంగా ఏమన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మిస్టర్ బచ్చన్ హిట్ అవ్వాలని అందరు కోరుకుందాం. ఏమన్నా ఖచ్చితంగా మన రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అన్న దగ్గర కంపల్సరీగా ఒక్కసారి కలిసి ఎందుకంటే మిస్టర్ బచ్చన్ టీ స్టాల్ మన అన్న పెట్టినాడు ఇక్కడ కర్నూలులో. మన కర్నూలులో ఖచ్చితంగా పోవాలి. ఏమన్నా వస్తారు మన వాళ్ళు, ఖచ్చితంగా వస్తారు. చూసారా ఫ్రెండ్స్, మనకి స్పెషల్ పాస్. సారీ, మిస్టర్ బచ్చన్ మీకు ఉల్టగా కనిపించవచ్చు. స్పెషల్ పాస్ మనకి. ఏం పండు స్పెషల్ పాస్ అంటే యూట్యూబ్లో వస్తుంది. మళ్ళీ స్పెషల్ పాస్ మనకి ఇదొకటి స్పెషల్ పాస్. ఇంకో టికెట్ ఉంది మనకి, నార్మల్ లోకల్ టికెట్ ఇది. ఇక్కడ మనం కూర్చున్నాం కదా, ఈ టికెట్లో ఇక్కడ కూర్చోవచ్చు. ఈ టికెట్లో మనం కూర్చోవాలంటే ఇక్కడ ముందర ఉంటాయి అవి. నేను చూపిస్తా బ్యాక్గ్రౌండ్లో, నేను చూపిస్తా చూడండి. ఈ టికెట్లో మనం ఎంట్రీ అవుతాం. ఈ స్పెషల్ పాస్ అంటే ఈ సీట్లలో మనం కూర్చోవచ్చు. ఇది స్పెషల్ పాస్. ఇది స్పెషల్ పాస్కి ఇది అవైలబుల్. నార్మల్ పాస్కి ఇదంతా కూర్చోవచ్చు, ఏడనే తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకా మిగతా లోకల్ అందరికీ ఆ గేట్ అవతలే పాస్ వాళ్ళకి. ఇంకా ఇది మన స్టేజ్. హీరో హీరోయిన్ వీళ్ళందరూ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చెప్దాము. మన ఫేస్ మొత్తం దరిద్రంగా ఉంది, ఏమనుకోద్దండి. జర్నీ అటువంటిది. ఇక్కడ ఉండి ఉగ్గిపోయి ఒక రకంగా ఉంది. చూద్దాం స్టేజ్ పైన ఎక్కిన తర్వాత అందరు ఎలాగుంటారు, మనకి ఎంట్రీ ఉంటుందా ఉండదా అది కూడా చూద్దాము. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. మన బాడీ మొత్తము చెమటతో చినిగిపోయింది. చూద్దాం
ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. కెరీర్ స్టార్ట్ అయింది, నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు. అలాగే హరీష్ శంకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. రవితేజ గారు వస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు, రండి. అండ్ అలాగే గారిని, అలాగే టీజీ వెంకటేష్ గారు ఈ రోజు మన కార్యక్రమానికి శ్రీ టీజీ వెంకటేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్వామి ఆలయం నుంచి వచ్చినటువంటి అర్చకులు ఆశీర్వచనం ఇస్తారు. ఇప్పుడు మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్స్ నుంచి రాజు గారు టు ప్రెజెంట్ బొకే టు రవితేజ గారు. నాగమహేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. యాక్టర్ నాగమహేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. టీఆర్ఎస్ వంశీశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆదోని ఎమ్మెల్యే శ్రీ పార్థసారథి గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ అండ్ డిఓపి వివేక్ గారు. ఎస్ అలాగే ఒక రవితేజ గారు అండ్ హరిశంకర్ గారు మీ ఇద్దరు కలిపిన ఒక పిక్చర్ కావాలంట. ఓన్లీ బోత్ ఆఫ్ యూ ఆల్. ఎస్, వాట్ ఎ కాంబినేషన్. వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 15th. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి ఆశీర్వచనం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి వచ్చినటువంటి అర్చకులు ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజల్ని జరిపించి మిస్టర్ బచ్చన్ సినిమా మన టీజీ విశ్వప్రసాద్ గారి ఈ మూవీ శుభ సక్సెస్ అవ్వాలి అని వాళ్ళు అక్కడ స్వామివారి దగ్గర నుంచి ఆశీర్వచనాన్ని తీసుకుని వచ్చారు అండ్ ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. Meeting Millions Networks. Our jewelry partners are Vega Jewelers and health partners are Yoda Diagnostics. Music is on T-Series and event is organized by Shreyas Media. Yes, and yes, Vishwaprasad garu ఇప్పుడు బిగ్ టికెట్ ని మన టీజీ వెంకటేష్ గారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ టు కమ్ అ లిటిల్ మోర్ ఫార్వర్డ్. ఎస్, వెంకటేష్ గారు, టీజీ వెంకటేష్ గారు, ఒక క్వశ్చన్ సార్. మీరు ఎంత పెట్టి ఈ టికెట్ కొంటారు? ఎంత పెట్టి ఈ టికెట్ కొంటున్నారు? టికెట్ ఎంత పెడితే అంత కొంటాం. మా థియేటర్లో ఉన్నాయి. విల్ బి హ్యాపీ మోర్ ప్రైజ్ ఇట్ ఈస్ దేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మా టీజీ విశ్వప్రసాద్ మన కర్నూలు అబ్బాయి టీజీ విశ్వప్రసాద్ పేరులోనే పెన్నిది ఉన్నట్లు విశ్వవిఖ్యాతికి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నాము. ఫస్ట్ మన హీరో గారు మాట్లాడతారు, ఆ తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఎస్, రవితేజ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అండ్ రవితేజ గారు, మైక్ ని ప్రాపర్ గా వాడే మనుషులు చాలా తక్కువ మనుషులు. హరీష్ ఒకడు మైక్ ని ఎలా తీస్తాడు. మైక్ అందుకోసి నేను ముందు మాట్లాడదామని వచ్చాను. సో ఫస్ట్ ఇందాక మా కేఆర్కి చెప్పినట్టు అందరూ చాలా అన్ని కోఆపరేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా మాట్లాడుకుంటారు. ఆల్ ది బెస్ట్ కేఆర్కే. రాహుల్, రమణ,
ఆల్ ది వెరీ బెస్ట్. చాలా కష్టపడ్డారు. మిగతా పేరు నాకు ప్రకాష భాను. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా డిఓపి యాంకా బోస్. ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా అంతా కలర్ఫుల్గా అందంగా లడ్డులాగా ఉంటుంది సినిమా. అది రేపు 14వ తారీఖు సాయంత్రం నుంచి మీరు ఫిట్నెస్ చేయబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ యాంకా. ఈ సినిమాలో నేను కానీ భాగ్య కానీ, అఫ్కోర్స్ భాగ్య అందంగానే ఉంటుంది, ఇంకా అందంగా కనిపించింది బికాస్ ఆఫ్ యాంకా. నేను కూడా డెఫినెట్గా బాగుంది సినిమా. సో థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాన్స్ మాస్టర్ బాను దీంట్లో 2 సాంగ్స్ చేశాడు, 2 ఇరగ తీసాడు. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. రేపు నుంచి ఇంకో సాంగ్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ సినిమాది ఇప్పుడు వెళ్ళాలి. ఏది చేసినా ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సినిమాలు సాంగ్స్ చేయాలి. ఇంతకుముందు చేసాం, మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది, బట్ ఓకే ఇక గ్యాప్ రాదు. ఆల్ ది బెస్ట్. ఇక మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. కాసల్లో కొంచెం ఇమేజ్ స్టార్ట్ అయింది. అండ్ సాహితీ గారు కానీ, సాహితీ గారు కూడా చాలా అద్భుతమైన సాంగ్స్ రాశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ కొత్త యాక్షన్ కోఆర్డినేటర్ పృథ్వీ. ఇతను చాలా కామ్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఒక ఫైట్ మాస్టర్ హలో 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 రాకూడదు నాన్న, ఇలాగే లాస్తాడు. ఓకే భయపెట్టగలరా బాబు, ఇలా తప్పని వచ్చేస్తే భయపడతాం, భయం వేస్తుంది. సో పృథ్వీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నాడు. నువ్వు అద్భుతమైన ఫ్యూచర్ నీకు ఉంది. దీంట్లో స్టైల్ 3 యాక్షన్ ఎపిసోడ్స్ కదా, 4 యాక్షన్ ఎపిసోడ్స్. ఒకటి తప్ప మిగతా అన్ని తనే చేశాడు. నీకు తెగ నచ్చేస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. గిరి మాతో ఈవినింగ్ గిరి ఇందాక భలే మంచి రోజు పాట పాడింది కదా, అడిగి తీసుకోవాలి. అదే కావాలి మహేష్. థ్యాంక్ యూ. ఇంకా ఇకపోతే ప్రవీణ్ ఇక్కడ కూడా, ప్రవీణ్, సత్య అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద యాక్టర్స్. ఇప్పటికే చాలా లేట్ అయింది. కమింగ్ టు హీరో ఆఫ్ ద ఈవినింగ్ మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మ్యూజిక్ వస్తాను. మీరేనా ఎక్స్పెక్ట్ చేశారా? నిజంగా ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేశారా మిక్కీ నుంచి? ఒక రకంగా షాక్ ఇచ్చినట్టే. ఫస్ట్ టైం ట్యూన్స్ నుంచి వినిపించినప్పుడు హరీష్ ఇది మిక్కీనా అనిపించింది నాకు. సో సూపర్ ఆల్బమ్ ఇచ్చినందుకు మిక్కీ, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పార్సారథి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వివేక్ గారు ఇందాక ఎలా మాట్లాడతారు అలాగే ఉంటాను నేను. ఇక వివేక్ గారు, విశ్వ గారు అది ప్రొఫెషనల్ ఒకటే కాదండి, పర్సనల్గా కూడా బాగా క్లోజు, బాగా దగ్గర. ఈ సినిమాలో అమ్మాయి కూడా మామూలుగా లేదు. అమ్మాయి డబ్బింగ్ చెప్పింది, చాలా బాగా చేసింది. అది ప్రత్యేకంగా చెప్పాలి. ఆల్రెడీ ట్రైలర్స్లో, టీజర్స్లో, సాంగ్స్లో చూసే ఉన్నారు. సో విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ a very bright future. Last but not the least, హరీష్ శంకర్. దగ్గర రా, నువ్వు దగ్గరకు ఉంటేనే బెటర్గా ఉంటుంది నాకు. ఏం చెప్పను, ఎన్ని చెప్పను చెప్తానే ఉన్నాను మొదటి నుంచి. నాకంటే ఎక్కువ తను చెప్పి, మా ఇద్దరు రిలేషన్షిప్ గురించి నాకంటే కూడా తను ఎక్కువ చెప్పాడు. అండ్ తనే బాగా చెప్తాడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి నెక్స్ట్ హ్యాట్రిక్ దారి తీయాలి. ఎందుకంటే షాక్ పెద్దగా డిసప్పాయింట్ చేసింది కాబట్టి. సో ఈ సినిమా నెక్స్ట్ శ్రీకారం హ్యాట్రిక్ శ్రీకారం చుట్టి నెక్స్ట్ కొట్టాలి దాన్ని. ఓకే అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అవరాత్రులు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు. ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్గా చేస్తుంటాడు. డైలాగ్స్ కానీ, లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ప్రతిదీ. సో ఇంతకన్నా ఏం చెప్తాను. థ్యాంక్ యూ. ఇది విజయక పైనగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్.
14వ తారీఖు సాయంత్రం నుంచి ఎరగతి పోతుందన్నా. మర్చిపోయిన ఇంకో విషయం, యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి తమ్ముళ్ళు. శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇది లేకుండా వచ్చే పోలీస్ శాఖ వారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే శాఖ పోలీస్ శాఖ లోకల్ శాఖ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఓకే, సో ఓవర్ టు హరీష్ శంకర్. జై సినిమా. గారు ఒక క్వశ్చన్, టూ ఆప్షన్స్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా? ఒకటి హరిశంకర్ గారిని ఆన్ సెట్ ఎలా ఉంటారో కొంతమంది ఇమిటేట్ చేశారు, మీరు ఇమిటేట్ చేస్తే చూడాలి. లేదు అంటే ఆయనకు ఒక టైటిల్ ఇవాళ మనం మీకు మాస్ మహారాజా అనే టైటిల్ ఆయన ఇచ్చారు కాబట్టి మీ హెల్ప్ కావాలి సార్. చెప్పండి, తట్టట్లేదు. బోల్డ్ ఉన్నాయి నాకు, బోల్డ్. ఏం చెప్పండి, ఒక వర్డ్ నువ్వే చెప్పు, నా దగ్గర నువ్వే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. ఇందాక వెంకటేష్ గారు మనకి ఇద్దరికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. అవును, రవితేజ గారు ద మోస్ట్ ఎనర్జెటిక్ డైరెక్టర్. డైరెక్టర్ అరుపులు కేకలు అన్ని మామూలు, అందరికి అలవాటే. మరి 6 తర్వాత 9 to 6 of హరీష్ శంకర్, 6 తర్వాత ఇంకో హరీష్ శంకర్. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కాంప్లిమెంట్. మంచి సూపర్ డాన్సర్, సూపర్ ఆర్టిస్ట్, అన్ని మల్టీ టాలెంటెడ్ కదా. అందుకే హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్స్ ఉంటే ఆర్టిస్ట్ చాలా ఈజీ అవుతుంది ఏ పని చేయాలన్నా. డాన్స్ మాస్టర్ తో సహా అందరినీ ఎరగ తీసి ఉతికి ఆరేస్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అండ్ హరీష్ గారు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా వచ్చినటువంటి రియలిస్టిక్ ఇన్సిడెంట్ కదా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. సో జిఎస్టీ, టీడీఎస్ వీటి గురించి కాకుండా గోల్డ్ కడతాం కట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ అందరికి ఇంతసేపు ఈ ఫంక్షన్ ఉన్నందుకు థ్యాంక్ యూ. నిజంగా చాలా చెప్పాలి, చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి, బట్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తా. థ్యాంక్ యూ. కత్తి లాంటి కుర్రోళ్ళు అందరూ కర్నూలులోనే ఉన్నారా అనిపిస్తుంది ఈవినింగ్ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ ఇంత బాగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ ఫంక్షన్కి వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే పార్సాది గారికి, శ్రద్ధారెడ్డి గారికి, అలాగే మాకు కొండంత బలం ఇక్కడ కర్నూలులో టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రేయాస్ మీడియా శ్రీనుకి. శ్రీను 12 గంటల్లో ఈ రేంజ్లో ఒక ఈవెంట్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ శ్రీను. నిజంగా చాలా 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 గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేశారు, నేను ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా విషయానికి వస్తే నా బిగినింగ్ నుంచి ఏ సినిమా స్టార్ట్ అవ్వడానికైనా సరే రైటింగ్ టీమ్ చాలా ఇంపార్టెంట్. అది పాటలు అవ్వచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, నా రైటింగ్ టీమే నా బలం. పాటల గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మా భాస్కర్ భట్ల అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వు లేకుండా నా సినిమా పాట ఊహించుకోలేను, నా సినిమా ఊహించుకోలేను. కాశీ శ్యామ్ గారితో ఫస్ట్ టైం పనిచేశాను. నా ఫేవరెట్ లిరిసిస్ట్ సాహితీ గారు, కొంచెం ఆరోగ్యరీత్యా ఆయన రాయలేకపోయారు. గురుగారికి ఇక్కడి నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే వనమాలి గారు నాకు గదలకొండ గణేష్ అప్పటి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు మై రైటింగ్ టీమ్, మై స్క్రీన్ ప్లే టీమ్, రమేష్ రెడ్డి గారు, సతీష్ వైగేష్ గారు, అలాగే తన్వి అండ్ దత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా రేర్గా నేను డైలాగ్స్ షేర్ చేసుకుంటాను, ద్వారా రిలీజ్ అవుతుంది. అయినా సరే నేను మా ఎస్విసి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత మా శిరీష్ రెడ్డి గారికి, శిరీష్ అన్న పిలుస్తాను. శిరీష్ అన్నకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ శిరీష్ అన్న. బెస్ట్ థియేటర్లు ఇస్తున్నాం, అన్ని సినిమాలకి న్యాయం చేస్తున్నాం యాజ్ అ పెద్ద డిస్ట్రిబ్యూటర్గా. థ్యాంక్ యూ సో మచ్. గతంలో చాలా సార్లు థియేటర్ల ఇష్యూల విషయంలో చాలా మంది మీరు విమర్శించారు వేదిక మీద, అందుకే ఇదే వేదిక మించి మీకు నేను మనస్ఫూర్తిగా. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే నా పరిచయం ఫస్ట్ వివేక్ గారితో స్టార్ట్ అయింది. వివేక్ గారితో ఫస్ట్ నా పరిచయం అయ్యి అది విశ్వవ్యాప్తం అయిపోయింది నేను పరిచయంతో. ఫస్ట్ టైం నా కెరీర్లో నేను అడిగిన దానికంటే అన్ని ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు.
అది రెమ్యునరేషన్ నేను మాట్లాడింది అవ్వచ్చు, ఎనీథింగ్ నేను ఏది చెప్తే అది దానికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు తప్ప ఎక్కడో తక్కువ చేయలేదు. అందుకే ఈ సినిమా అంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలిగాం. ఇది కేవలం క్రెడిట్ గోస్ టు ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అండ్ విశ్వప్రసాద్ గారికి ఉన్న ప్యాషన్. ఆయన టెక్నికల్ గా ఒక వర్చువల్ మీడియా గురించి కానీ, లేకపోతే వర్చువల్ రియాలిటీ బ్యాక్గ్రౌండ్ షూటింగ్ గురించి కానీ, గ్రాఫిక్స్ మీద కానీ, కెమెరా ఎక్విప్మెంట్ మీద కానీ, అంటే ఒక 100 సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం డబ్బు మీద రాలేదు, అంతకంటే 100 రేట్లు ప్యాషన్తో వచ్చారు ఆయన. ఆ ప్యాషన్ వల్ల మేము ఇక్కడ ఒకటే సినిమా కాదు, పీపుల్ మీడియాలో కంటిన్యూగా నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. ఇది కర్నూలులో ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలుకి నాకు కూడా ఒక విడదీయని బంధం ఉంది. లాస్ట్ టైం గద్దల పండుగ ఇక్కడే ఉన్నాను నేను 15 రోజులు. మరి యాగంటిలో షూటింగ్ చేసాం, ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. మళ్ళీ మిస్టర్ బచ్చన్ కూడా మీరు బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ సరిపోదు, చాలా రోజులు నా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కావాలి, బ్లాక్ బాస్టర్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి పీపుల్ మీడియా ప్రొడక్షన్ టీమ్, రాహుల్ అండ్ టీమ్, ఎవరికైనా ఫ్రెండ్ ఇప్పుడు ఆడిన అనుకోడి నేను ఆడిపోతే మీరు ప్లాన్ చేసాం అనుకుంటారు. సో అది కాదు ఇక్కడ విషయం. సో రాహుల్ అండ్ భాను, చాలా మంది టీం, ప్రసాద్, వీళ్ళందరూ చాలా ఫాస్ట్ గా చేశారు. అండ్ మచ్చరవి ఈ సినిమాలలో ఉన్న ఒక కొత్త యాంగిల్, నటుల్లో ఒక కొత్త యాంగిల్ బయటకు వచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా తర్వాత రవి ఆర్టిస్ట్ కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. బేసిక్ గా ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ ప్రవీణ్, గిరి, మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ సత్య మీరందరూ నా బ్రదర్స్, టైం లేదు, మీరందరిలో అయితే ఈ సినిమా లేదు. నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి మై కెమెరామెన్, మై బ్రదర్ బోస్. ఇతను లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ 1 ఫ్రేమ్ ఆఫ్ మై ఫిలిం. ఇది ఇతనితో నాకు 4వ సినిమా. బోస్, థ్యాంక్స్ వుడ్ బి ఎ వెరీ స్మాల్ వర్డ్ టు సే. మీకు ఎంత కావాలో ఇంగ్లీష్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ భాగ్యశ్రీ బోస్, వెరీ 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 హార్డ్ వర్కింగ్ గర్ల్. ఫస్ట్ సినిమాకే పోవడానికి ఇప్పటికే చాలా రిస్క్ ఉంది. मैं ज्यादा कॉम्प्लीमेंट नहीं दे रहा हूँ क्योंकि नजर ना लगे, पहली फिल्म है. So she's very very hard working girl and she's going to places. I can say one thing, she's the most hard working heroine I've ever worked. తనే డబ్ చేసింది తెలుగులో కూడా, డబ్బింగ్ కూడా తనే చెప్పింది. డాన్స్ రిహార్సల్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలాగే మన ముందుకు వచ్చిన ఐటీ టీంలో ఉన్న అందరు ఆర్టిస్టులు, సింధు, ఇద్దరు సింధులు, దివ్య, చాలా మంది, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా నాకంటే ఎక్కువ పనులు చెప్పింది వాళ్ళకే, ఎక్కువ అరిచింది వాళ్ళ మీదే, ఎక్కువ ప్రేమించింది కూడా వాళ్ళనే. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తాను మనస్ఫూర్తిగా. అండ్ అంటారు సార్, సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలు, వీళ్ళందరూ అయితే కనిపించే 4వ సింహం, ఇంకో సింహం ఉంది నన్ను ధైర్యంగా ఉంచడానికి. ఆ సింహాన్ని నీకు పరిచయం చేస్తా సరా. ఇతను బయటికి మేకప్ సీను, ఇండస్ట్రీకి తెలిసినంత వరకు మేకప్ చీఫ్ సీను అని పడుతుంది. కానీ ఇతను రవితేజ గారి మేనేజరు, రవితేజ గారి పర్సనల్, రవితేజ గారి ఫ్రెండ్, రవితేజ గారి సన్నిహితుడు, రవితేజ గారి అకౌంటెంట్, ఒకటి కాదు ఆల్రౌండర్ ఇతను. రవితేజ గారి దగ్గర ఉన్న ఆల్రౌండర్ అంటే మేకప్ సీను. సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా ఫినిష్ అయ్యేది కాదు. సీను ఏం చేశాడనేది మేము బయటలో చెప్పకూడదు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సీను. నేను అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం, నేను వీడియో సినిమాకి అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి నేను బావా అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి నేను సార్ అంటాడు, బట్ తన మటుకు నాకు ఎప్పుడు బావనే. బావా, లవ్ యూ సో మచ్. మిరపకాయకి ఇప్పటికీ రవితేజ గారు బిహేవియర్ లో అలాగే ఉన్నారు, కానీ నువ్వు మట్టుకు చాలా చాలా ఎదిగిపోయేవారా, అది మట్టుకు నేను ఈ సినిమా చూశాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. అంటే రవీణ గురించి చెప్పాలి ఖచ్చితంగా, కానీ ఇంకెవరన్నా మర్చిపోయినా అని ఒకసారి చూస్తున్నా యాక్చువల్గా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది విషయం. మొన్న జూన్ లో వెళ్ళబడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్ గా మీరే చెప్పారు, కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు, మీరు కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమ గారు చెప్పారు. సుమ గారు యాక్చువల్గా నా డైలాగ్ కూడా రాకున్నారు. సుమ గారు చాలా మంచి మాట మాట్లాడారు. మిస్టర్ బచ్చన్ కి క్యాప్షన్ ఫస్ట్ నాతో సునహాగా అనుకున్నాం, ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్. అండ్ అంతేకాదు మెరపై టైటిల్ కూడా ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్ గా వర్కౌట్ అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్ ఏం మాట్లాడలేదు. సో జీవితాన్ని ఇచ్చి
సినిమాలు ఇచ్చి ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి ఇంకేమో అనుకున్నావు నేను ఇచ్చాను. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడన్నా సరే లైఫ్ లో ఎప్పుడు ఏ ప్రాబ్లం లో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, అది హరీష్ శంకర్ జీవితానికి సంబంధించిన క్యాప్షన్. మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్ మై రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను, సుమగారు రోజు పిలుస్తాం కదా, చాలా సార్లు పిలిచాం కదా, అరే నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను నన్ను అవసరం ఎక్కువ, నేను కూడా తెలుసు. మీరు రోజు పిలిచినా సరే